ఇది బోయా BY-M1 మైక్. ఇది నేను ఫ్లిప్కార్ట్, అమెజాన్లో చూశాను. నేను కూడా లో బడ్జెట్లో చాలా మైక్లు అయితే వెతికాను. నాకు తెలిసినంత వరకు లో బడ్జెట్లో 2000లో అండర్ 2000లో బెస్ట్ మైక్ అంటే ఇదే అని చెప్తాను అనమాట. ఎందుకంటే ఇది వైడ్ మైకే కానివ్వండి, కానీ చాలా అంటే చాలా బెటర్గా ఉంది. సేమ్ మోడల్ ఇది ఏదైతే ఉందో ఇది చాలా ప్రొఫెషనల్గా అయితే ఉందన్నమాట మైక్. ఇది రీసెంట్గానే బై చేశాను నేను. నాకైతే ఫ్లిప్కార్ట్లో అయితే 1500 అలా ఉంది. ఇంకా అమెజాన్లో కూడా మనకి 1500 లోపలనే ఉంది. కాబట్టి నేను వాటి లింక్స్, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఎలా ఉంది ప్రోడక్ట్ అనేది. సో ఇది గాయస్ బోయా BY-M1 మైక్. ఇది మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో మనకి చాలా తక్కువ రేట్కి అయితే అవైలబుల్గా అయితే ఉంది. నేను లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక మనకి బాక్స్ మీద మనకి బోయా BY-M1 మైక్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాక్స్లో ఏమేమి ఎక్విప్మెంట్ ఇచ్చారో ఫస్ట్ మన బాక్స్లో ఏమేమి ఇచ్చారో అంతా చెక్ చేద్దాం. మనకి ఫస్ట్ బాక్స్లో మనకి ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లోనే మీకు మైక్ అయితే కనిపిస్తుంది అనమాట. మైక్ ఇంకొక బ్యాగ్ కూడా కనిపిస్తుంది మీకు. సో ఇది గైస్ మీకు ఇక్కడ ఇది ఉంది కదా, ఇది మైక్ అనమాట. దీని మీద ఉన్నది మనకి పాప్ ఫిల్టర్ అంటారు. ఇది మనకి నాయిస్ క్యాన్సిలేషన్కి యూజ్ అవుతుంది. చాలామంది యూట్యూబర్స్ దగ్గర కానివ్వండి, సినిమాస్లో కానివ్వండి, మీరు మేకింగ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మైక్ అనమాట. ఇది మనకి ఇదే సేమ్ మోడల్లో మనకి సేమ్ లుక్లో మనకి రోడ్ మైక్ కూడా ఉంటుంది. అది దాని ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పాప్ ఫిల్టర్ అనమాట. ఇది మీరు చాలామంది యూట్యూబర్స్ దగ్గర కూడా చూస్తూ ఉంటారు. ఇంకా మీరు మూవీస్ మేకింగ్ వీడియోస్ కూడా చూస్తుంటే అందులో మీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ పాప్ ఫిల్టర్ ద్వారా ఏమవుతుందంటే, పాప్ ఫిల్టర్ ఉంటే మీకు మ్యాక్సిమం నాయిస్ అనేది అసలు వినపడదు. చాలా వరకు నాయిస్ అనేది క్యాన్సిల్ చేస్తుంది అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ అంటారు దీన్ని. ఇక మనకి ఇందులో ఇంకా మనకి ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. ఇంకా మనకి ఇందులో ఒక మాన్యువల్ బుక్ కూడా ఇచ్చారు. ఇందులో మనకి కెమెరాస్కి ఎలా కనెక్ట్ చేయాలి మైక్, ఇంకా మన ఫోన్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో ఈ బుక్లో ఉండే. కావాలనుకున్న వాళ్ళు చదువుకోండి, లేదంటే పక్కకు పెట్టేసేయండి. ఇంకా మనకి బ్యాగ్ అయితే ఇచ్చారనమాట. ఈ బోయా BY-M1 మైక్ కూడా ఇచ్చింటారు మీకు. అది మైక్ చాలా పెద్దగా, వైర్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దానికి కూడా బ్యాగ్ ఇచ్చింటారు. ఇది మనకి DSLR కెమెరాస్ ఉంటాయి కదా, వాటి కనెక్ట్ చేసుకోవడానికి ఈ వైర్ అనేది మైక్, ఇంకా మనకి DSLR కెమెరాస్ కనెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇంకో వైర్ వచ్చేసి ఇది మన ఫోన్స్కి ఇంకా మైక్ కనెక్ట్ చేసుకోవడానికి ఈ వైరు. చాలా లెంత్ అయితే చాలా తక్కువగా ఉంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఎక్స్టర్నల్గా ఎక్కడన్నా మైక్ మీకు తెలిసిన షాప్స్లో, మొబైల్ షాప్స్లో ఎక్స్టర్నల్ వైర్స్ అయితే తీసుకోవాలనుకుంటే తీసుకోండి. లేదు సరిపోతుంది అనుకుంటే ఈ వైర్నే యూస్ చేసుకోండి. ఇంకా మనకి ఈ బ్యాగ్లో ఇంకా మనకి ఒక స్టాండ్ అయితే ఇచ్చాడనమాట. ఇది మనకి మైక్ ఏదైతే ఉందో ఇది మైక్ కోసం స్టాండ్ ఇది. అంటే మనకి DSLR కెమెరాస్ కానివ్వండి, ఇంకా మన ఏదైనా ట్రైపాడ్ స్టాండ్ ఉంటే దానికి కానివ్వండి, ట్రైపాడ్ స్టాండ్స్ ఏమైనా ఉంటే వాటికి కానివ్వండి, మనము ఈజీగా ఈ మైక్ని ఫిట్ చేసుకోవడానికి మనకి స్టాండ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఇది కొంచెం లూజ్ చేస్తే మీకు మన DSLR కెమెరాస్కి కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. దీంతో మీరు DSLR కెమెరాస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, అంటే దాన్ని ఫిట్ చేసుకోవచ్చు కెమెరాస్కి టాప్లో. ఇక మనకి కింద డౌన్లో మనకి ట్రైపాడ్స్కి ఫిట్ చేసుకోవడానికి కూడా ఉంది. ఇక మనకి పాప్ ఫిల్టర్ కనెక్ట్ చేసుకొని జస్ట్ మీరు DSLR కెమెరాస్ ఉంటే కెమెరాకి కానివ్వండి, లేకపోతే ఫోన్ ఉంటే ఫోన్కి కనెక్ట్ చేసుకొని ఆడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి బాక్స్లో వచ్చిన మొత్తం ఓవరాల్గా మనకి బాక్స్లో ఇవన్నీ వచ్చాయన్నమాట. పాప్ ఫిల్టర్, మైక్, ఇంకా 2 వైర్లు, ఒక స్టాండ్ అనమాట. ఇప్పుడు దీన్ని మనము మైక్ టెస్ట్ అయితే చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ ఏదైతే ఉందో అది ఈ మైక్తోనే రికార్డ్ చేస్తున్నా. ఇది మీరు వాయిస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట ఎంత ప్రొఫెషనల్గా అయితే ఉందో. అంటే మీకు తక్కువ బడ్జెట్లో మీకు మంచి మైక్ కోసం వెతికితే మాత్రం మీకు స్టార్టింగ్ చాలా యూట్యూబర్స్ చెప్పేది మాట ఏంటంటే, మీరు కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మ్యాక్సిమం అందరు యూట్యూబర్స్ BY-M1 మైక్ అయితే సజెస్ట్ చేస్తారు అందరికీ. అలాగే నేను కూడా చాలా వీడియోస్లలో BY-M1 మైక్ అయితే యూజ్ చేశాను.
ఆ మైక్ యూస్ చేసి ఈరోజు వీడియోస్ చేద్దామని అనుకునే లోపే ఎల్కా బ్రో నా మైక్ని అయితే బోయా M1 మైక్ని అయితే పీస్ చేసేసిండు. చూస్తున్నారు కదా, పీస్ చేసేసిండు. మళ్ళీ చేసింది కాక నవ్వుతున్నాడు చూడు. ఇక మనం ఎలాగో వీడియోస్ చేయాలి కాబట్టి అందుకనే ఈ బోయా M1 మైక్ అయితే తీసుకున్నాను. నేను చాలా వీడియోస్ కూడా చూశాను ఈ బోయా M1 మైక్ మీద. చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి రివ్యూస్ కూడా. మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా 5000 అబోవ్ అయితే ఉన్నాయన్నమాట రివ్యూస్. ఒకవేళ మీకు కావాలనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి. ఎప్పుడే కానివ్వండి చూసుకొని కొనుక్కోండి, ఎవరికి ఊరికే రావు కదా. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ బోయా M1 మైక్ రివ్యూ అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఓవరాల్గా ఇదే గైస్ ఈరోజు మనం ఈ బోయా M1 మైక్ రివ్యూ అయితే ఇచ్చేసాను అనమాట. చూడడానికి నాకైతే ఓవరాల్గా అంతా నచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. సౌండ్ క్వాలిటీ కూడా చాలానే బాగుందని చెప్పొచ్చు. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంటే అరౌండ్ 10,000 20,000 మధ్యలో మీకు మంచి ప్రొఫెషనల్ మైక్స్ కూడా ఉంటాయి. రోడ్ కానివ్వండి, DJI కానివ్వండి, అలాంటి మైక్స్ ఉంటాయి. లేదనుకుంటే మీ దగ్గర అసలు బడ్జెట్ ఎక్కువ లేదు, తక్కువ బడ్జెట్ అనుకుంటే మాత్రం ఇదే తీసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వైర్ కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. వైర్లెస్ కావాలనుకుంటే ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది, మంచి మైక్ కావాలనుకుంటే. లేదు లో బడ్జెట్లో కావాలనుకుంటే ఈ మైక్ అయితే తీసుకోండి, బాగానే ఉంటుంది, పర్లేదు, మీకు చాలా రోజులు వర్క్ అవుతుంది, బాగానే ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.